నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలో కొనసాగుతున్న చివరి విడత పోలింగ్. సాయంత్రం 6 వరకు ఓటింగ్, 6:30కు ఎగ్జిట్ పోల్స్. విజయవాడలో అతిసారతో మరో వ్యక్తి మృతి. వారం రోజుల్లోనే 9 మరణాలతో స్థానికుల ఆందోళన. తెలంగాణ రాష్ట్రం ఎర్రవల్లి వద్ద రోడ్డు ప్రమాదం. ఆళ్లగడ్డకు చెందిన 4 దుర్మరణం. పల్నాడు జిల్లా లింగంగుట్ల వద్ద ప్రైవేటు బస్సు బోల్తా. 20 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల తుది 7వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లోని 13 లోక్సభ, 1 అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. పంజాబ్ 13, పశ్చిమ బెంగాల్ 9, బీహార్ 8, జార్ఖండ్ 3 లోక్సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్సభ, 42 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. చివరి దశ ఓటింగ్కు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. యువత, మహిళా ఓటర్లు రికార్డు స్థాయిలో ఓటు వేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరం కలిసి మన ప్రజాస్వామ్యాన్ని మరింత చైతన్యవంతంగా చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. 7వ విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్పూర్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోరఖ్పూర్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, నటుడు రవికిషన్ ఓటు వేశారు. పంజాబ్లోని అమృత్సర్లో భాజపా నేత తరుణ్జిత్ సింగ్, లక్నోలో ఆప్ నేత రాఘవ్ చద్దా, జలంధర్లో క్రికెటర్ హర్భజన్ సింగ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. పంజాబ్లోని మొహలీ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు యువతులు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు. కాగా 7వ విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున 904 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భవితవ్యాన్ని 10.06 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం 5 నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, భోజ్పూరి నటుడు రవికిషన్ నిలిచిన గోరఖ్పూర్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్న మండి, హమీర్పూర్ స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది. సీఎం మమతా బెనర్జీ మేనలుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్ హార్బర్ లోక్సభ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. కాగా జూన్ 2న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా జూన్ 4న లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు కలిసి చేసే ఈ అంచనాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని సందర్భాల్లోనూ ఖచ్చితమైన సమాచారం ఇవ్వకున్నా ఓ అంచనాను ప్రజల ముందుంచుతాయి. కొన్నిసార్లు అంచనాలు తప్పినా ఎగ్జిట్ పోల్స్పై ఆసక్తి మాత్రం తగ్గటం లేదు. కొద్ది నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనా వేశారు.
ఛత్తీస్గఢ్ ఫలితాలనైతే అంతా దెబ్బతిన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి పట్టం కడతాయో సాయంత్రం చూడాలి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర బలగాలను రంగంలోకి దించిన పోలీస్ శాఖ వివిధ చోట్ల కవాతు నిర్వహించింది. గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం హింస చెలరేగడంతో కౌంటింగ్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చిన పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లో కేంద్ర బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు. ఇవాళ్టి నుంచి 5 వరకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. హింసను ప్రేరేపిస్తే పీడీ యాక్టు పెడతామని హెచ్చరించారు. ఏలూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 938 మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ హాల్లో అభ్యర్థులకొచ్చిన ఓట్ల వివరాలు అందరికీ కనిపించేలా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రాయలసీమ జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు బలగాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు అనంతపురం ఎస్పీ గౌతమి శాలి తెలిపారు. జిల్లాలోని సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువులో డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమలకొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు తిరుపతిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ రౌండ్లు ఉన్న పాణ్యంలో వీలైనంత త్వరగా లెక్కింపు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఎన్నికల అధికారి మౌర్య తెలిపారు. వైఎస్సార్ జిల్లా జమలమడుగులో గొడవలకు కారణమవుతారని భావించిన 70 మందిని గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిలో 32 మందిని గృహ నిర్బంధం చేస్తామన్నారు. 6గురిని జిల్లా బహిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు. విశాఖ జిల్లాలో కేంద్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు విశాఖ నార్త్ జోన్ ఏసీపీ సునీల్ తెలిపారు. భీమిలిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుక్రవారం నిర్వహించిన మాక్ డ్రిల్ అందరినీ ఆకట్టుకుంది. ఇందిరాకూడలిలో ఓవైపు పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారుల నినాదాలు, మరోవైపు వారిని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్తో నీటిని కుమ్మరించడం, బాష్పవాయువు ప్రయోగించడం, కాల్పులు జరపడం, లాఠీచార్జ్ చేయడంతో పాటు గాయపడ్డ వారికి వైద్యం అందించే దృశ్యాలు యుద్ధ వాతావరణాన్ని తలపించి నిజమేనన్న భ్రమను కలిగించాయి. అయితే ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ అని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మాక్ డ్రిల్లో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు పాల్గొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నిన్నటి వరకు విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలందరూ ఈ రోజు ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ఉపశమనం పొందారు. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది.
కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి కురిసిన వర్షానికి గుంతల రహదారుల్లో నీరు నిలిచిపోయి మరింత అధ్వానంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి వాతావరణం కాస్త చల్లబడడంతో వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం దక్కింది. రెండు రోజులుగా వడగాల్పులు ఉక్కపోతతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం మరుసటి రోజుకే మారిపోయింది. కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కురిసిన భారీ వర్షానికి ఎస్టీపీపీ జూనియర్ కళాశాల ప్రాంగణం నీట మునిగి స్విమ్మింగ్ పూల్ని తలపిస్తోంది. ఈ నెల 4న పుదుచ్చేరి పార్లమెంటు ఎన్నికల లెక్కింపు కొరకు కౌంటింగ్ కేంద్రంగా ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ డిగ్రీ కాలేజ్ చుట్టూ భారీ వర్షం నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. సాగర్ నుంచి నీటి పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వారం 10 రోజులకోసారి అరకొరగా సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకు చాలడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో దాహం కేకలు ఆగడం లేదు. సాగర్ నుంచి కాలువల ద్వారా గ్రామాల్లో చెరువులకు నీటిని మళ్లించి ఆ నీటిని కొలాయిల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయాలి. సాగర కాలువలు లేని చోట్ల డీప్ బోర్లు వేసి నీటిని సరఫరా చేయాలి. ప్రస్తుతానికి పశ్చిమ ప్రకాశంలో ఈ 2 విధానాలు సక్రమంగా అమలు కాకపోవడంతో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు. సాగర్ నీళ్లు నెలకు ఒకసారి కూడా రావట్లేదు. ఊర్లో మొత్తం మీద 2 బోర్లే ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ట్యాంకర్లు కూడా ఉన్నాయి సార్. ట్యాంకర్లతో తోలుకుంటున్నారు. డబ్బులు ఇచ్చి డ్రమ్ముకు 200 ఇచ్చి డ్రమ్ములు పెట్టుకుని తోలుకుంటున్నారు. డ్రమ్ము ఇప్పుడు ట్యాంకర్లు ఉన్నాయి కదా సార్, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళు వచ్చేది 200 డబ్బులు తీసుకుని డ్రమ్ముకు బట్టి పోతున్నారు. నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. నీళ్లు పొలంలో ట్యాంకర్తో ట్రాక్టర్ పెట్టి తోలుకుంటున్నాము. సుమారు ఒక 600 అవుతుంది ట్యాంకర్కు. సాగర్ నీళ్లు రావటం లేదు. సాగర్ నీళ్ళు రాక వారం రోజులు అవుతుంది. కనిగిరి నియోజకవర్గంలో సాగర్ కాలువలకు నీటి పంపిణీ సక్రమంగా జరగడం లేదు. ఫలితంగా గ్రామాల్లో కొలాయిలకు వారానికో 10 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు చేతులెత్తేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. సరిపడా నీరు లేకపోవడంతో పాడి రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. నీళ్ళు లేక అల్లాడుతున్నాం సార్. అది నెలకు ఒకసారి వచ్చిన వాళ్ళకి వచ్చి రాని వాళ్ళకి రావుపాయి. అవి కూడా మాకు అసలు రావు. వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు. నిడిచినంటే ఏడొక్క సొక్క వచ్చినాయో లేదో లేవు. కొనుక్కుంటున్నాం సార్. 500 పెట్టి రమ్ము 500 పెట్టి కొనుక్కుంటున్నాం. వచ్చిన కాడ ఇళ్ళంబడి పోయి తెచ్చుకుంటాం. ఎవరు నెలల్లో వేస్తే బోర్లు అట్లా తెచ్చుకుంటా ఉంటాం పోయి. ఇంకా బరిగొడ్లకి లేదు, జీవనాధారం లేదు. నీళ్లు అనేది వసతే లేదు అసలు. పొలాన్ని పోతే పొలాన్ని అట్నే వెళ్ళిపోవాలి, చెర్లకి వెళ్ళిపోవటమే పోతున్నాయి. జీవనాధారం నీళ్లు లేకపోయా, తిండి వానలు లేక ఈ గడ్డి బొడ్డి లేక పొలాన్ని పోయి పొలాన్ని వెళ్ళిపోతాను అటు. దానివల్ల నీళ్లు వాతావరణం నీళ్లు ఉంటే పొలాలు వెళ్ళకొచ్చాయి. సకాలంలో గడ్డి బొడ్డి ఉండేది. ఈ ఊర్లో తాగటానికైతే నీళ్ళు అసలు సుక్కలేదు. ఆఫీసర్ల కాడికి బయడిగితే మేమేం చేసామని చెప్పి చేతులు ఎత్తేస్తున్నారు వాళ్ళు. పొలాన్న నీళ్లు లేవు సార్. పోయిన బరిగొడ్లు ఏమన్నా గుంతల్లో దూకి సత్తుండయి కూడా ఈ కొలాయి గుంతల్లో. పైపెచ్చు ఇంకా ఈ పొలంలో కూడా ఈ దొంగలు ఎక్కువైంది. బరిగొడ్లు తీసకపోవటం, 4-5 గుట్ట చేసేది, కట్టేసేది, నైట్ పూట ఆటో పెట్టేది, ఎత్తుకొని పోతున్నారు. కేవలం నీటి ప్రభావంతోనే బరిగొడ్లు నీళ్లుంటే, పొలాన నీళ్లుంటే బరిగొడ్లు ఎమ్మటి వచ్చేస్తాయి తాగేసి. ఎంత లెక్కలు తిరిగినా ఎక్కడ తిరిగినా మాకు నీళ్ళు లేవు. ఈడికి ఈ బోర్కి ఇక్కడికి వచ్చి ఈ కుండీలో నీళ్ళు తోడుకొని పోసుకుంటేనే మాకు, లేకుంటే ఎక్కడ గతి లేదు. ఏ కుంటలు లేవు, ఏ చెరువులు లేవు, ఏ బోర్లు కూడా లేవు ఇక్కడ. అడవి మొత్తం తిప్పుకొని ఇంకేది పొద్దు పోయినా ఇక్కడికి రావడమే. ఎంత టైం అయినా సరే ఇక్కడికి వచ్చి చేరుకొని పోసుకొని తాపుకొని పోవడం.
18వ లోక్సభకు కొత్తగా ఎన్నికయ్యే సభ్యులకు స్వాగతం పలికేందుకు పార్లమెంటు హౌస్ ఎనెక్స్ సన్నద్దమైంది. వారందరికీ అధికార నివాసాలు కేటాయించే వరకు వెస్టర్న్ కోర్టులో వసతి కల్పించనున్నారు. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ శుక్రవారం వెల్లడించింది. ఈ దఫా రిజిస్ట్రేషన్ ఏర్పాట్లను పార్లమెంటు హౌస్ ఎనెక్స్లో చేశారు. గతంలో పాత పార్లమెంటు హౌస్ భవనంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్త ఎంపీల వసతి ఏర్పాట్లకు అవసరమైతే రాష్ట్ర భవనాలను కేటాయించే అవకాశం ఉంది. ఈ నెల 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎన్నికల కమిషన్ వెబ్సైట్ను పరిశీలించి విజేతలైన అభ్యర్థుల వివరాలను సేకరించేందుకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద నిల్వ ఉంచిన బంగారాన్ని ఆర్బీఐ తొలిసారి పెద్ద మొత్తంలో స్వదేశానికి తరలించింది. సుమారు 1,00,000 కిలోల పసిడిని దేశీయ ఖజానాలోకి చేర్చింది. 1991 తర్వాత ఈ స్థాయిలో పుత్తడిని తరలించడం ఇదే తొలిసారి. అప్పట్లో ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ పెద్ద ఎత్తున పసిడి నిల్వలను తనఖా పెట్టాల్సి వచ్చింది. రవాణా, నిల్వ సర్దుబాటులో భాగంగానే పెద్ద మొత్తంలో కనకాన్ని స్వదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. 2024 మార్చి ముగిసే నాటికి ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది. దీంట్లో 413.8 టన్నులు ఇతర దేశాల్లో నిల్వ చేసింది. గతేడాది 27.5 టన్నుల పసిడిని కొత్తగా నిల్వలో చేర్చింది. ముంబై, మింట్ రోడ్ సహా నాగ్పూర్లోని పాత కార్యాలయాల్లో ఆర్బీఐ బంగారం నిల్వ చేస్తుంది. ఆర్బీఐ కొనుగోళ్ల జోరుతో బంగారు నిల్వలు పెరగ్గా కొంత పసిడిని విదేశాల్లో నిల్వ చేసింది. అయితే విదేశాల్లో పసిడి నిల్వలు గణనీయంగా పెరగడంతో కొంత మొత్తాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఆర్బీఐ నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8% నమోదైంది. పూర్తి సంవత్సరానికి మాత్రం 8.2% నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. తయారీ రంగం మెరుగైన ప్రదర్శన కారణంగానే వృద్ధి రేటు పెరిగినట్లు పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ $3.5 ట్రిలియన్ చేరినట్లు వివరించింది. గత ఏడాది మొదటి 3 త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు 8.2, 8.1, 8.6% నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7% ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు కాస్త తగ్గింది. బడ్జెట్లో కేంద్రం ద్రవ్యలోటును 5.8% అంచనా వేయగా 5.63% ఉందని ఎన్ఎస్ఓ నివేదికలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2% నమోదు కావడం అసాధారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు అని తెలిపారు. మోదీ ప్రభుత్వం 3వ హయాంలో కూడా వృద్ధి జోరు కొనసాగుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో తయారీ రంగం 9.9% వృద్ధిని నమోదు చేసిందని, ఇది తమ ప్రభుత్వ ఘనత అని ఆమె పేర్కొన్నారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర కొరియా తన ఆయుధ బలాన్ని ప్రదర్శించింది. అణు సామర్థ్యం కలిగిన బహుళ రాకెట్ వ్యవస్థలతో సైనిక డ్రిల్స్ నిర్వహించింది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలో బాలిస్టిక్ క్షిపణులతో విన్యాసాలు చేసింది. ఆ దృశ్యాలను కిమ్ సర్కారు విడుదల చేసింది. పదుల సంఖ్యలో వరుసగా ఏర్పాటు చేసిన క్షిపణులు ఏకకాలంలో నిప్పులు ఎగజిమ్ముతూ లక్ష్యం వైపుకు దూసుకెళ్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. దక్షిణ కొరియాపై ముందస్తు దాడులకు ఏమాత్రం వెనకాడబోమని ఈ విన్యాసాల ద్వారా చాటినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది.